కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈనాడు నిలబడడం, అందులో మరి ముఖ్యంగా దేవుల్లో ఉండడం అనేటటువంటి కార్యక్రమం చాలా చిన్నది. నిజానికి ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మేము ప్రార్థన చేసినప్పుడు రాత్రి 1 గంట తర్వాత వచ్చినటువంటి విపరీతమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షం ఒక్కసారిగా ఆలోచింపజేసింది. మా ధైర్యం దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళడం. పని దేవునిది, ప్రయత్నం మంది. కాబట్టి వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రాధాయపడ్డాం. అలాగే కరెంటు పోతే కూడా మనకి జనరేటర్లు లేవు. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని చక్కటి మాటల గురించి మనం ఆలోచించడానికి కొద్ది సమయాన్ని మనం కేటాయించుకుందాం. ముఖ్యంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, కుటుంబాలు అనేటటువంటివి మనం ఆలోచించినప్పుడు ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి బంధాలు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఉన్నటువంటి సంబంధాలు, అవి కడ వరకు నిలబడాలంటే ఏ విధమైనటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడాలి. మనకు తెలుసు, పాశ్చాత్య దేశాలలో ఉదయం వివాహం అయితే సాయంత్రానికి మళ్ళీ ఏమైపోతున్నాయంటే విడాకులతో విడిపోతున్నారు. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, ఇక్కడ మనకు తెలుసు, కుటుంబం అనగానే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, మామ, అత్త, కోడలు, ఇలా ఎన్నో రకాల సంబంధాలకు అది నిలయంగా ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజానికి కుటుంబం అనేటటువంటిది ప్రేమటువంటి వాళ్ళరా బంధాలకు ఒక నిలయంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బంధాలతో పాటు మనుషుల మధ్య ఉండేటటువంటి అనుబంధాలు. అందుకనే దాన్ని ఒక కుటుంబం అనేటటువంటి పదంతో మనం పిలుస్తూ ఉన్నాం. పూర్వకాలంలో కుటుంబాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదో మనకు బాగా తెలుసు. కుటుంబం యొక్క పరిధి ఎక్కువగా ఉండేది. కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఒక మంచి విధానంలో నడిచేటటువంటిది. అంటే కుటుంబం చాలా పెద్దదిగా ఉండేది. అందుకనే వాటిని మనం ఏమంటున్నామంటే ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. ఉమ్మడి కుటుంబాల అవును. నిజంగా ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద తర్వాత కొంచెం చిన్న పెద్ద, ఆ చిన్న పెద్ద తర్వాత ఇంకొంచెం చిన్న పెద్దలు, అంటే ఒక వయసు మీరినటువంటి పెద్ద ఆయనకు సంబంధించినటువంటి భార్య, వాళ్ళ ఇరువురికి సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, ఇలాగ మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళగా ఆ కుటుంబం చాలా పెద్దదే అని మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళంతా ఎలా ఉంటారా అంటే ఒకే ఇంట్లో నివసించేటటువంటి వాళ్ళు, ఒకే కుండలోనిది వాళ్ళు తినేటటువంటి వాళ్ళు, ఒకే మనస్సు అనేటటువంటిది వాళ్ళు కలిగి ఉండేటటువంటి పరిస్థితిని మనకు తెలుసు. ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటి ఈనాడు ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటివి చూద్దామన్నా కూడా ఎక్కడో సీరియల్స్లో, సినిమాల్లో మనకు కనిపిస్తాయే తప్ప నిజ జీవితంలో మనకి కనిపించమన్న సంగతి మనకి బాగా తెలుసు. ఉమ్మడి కుటుంబాలు కాస్త కరువైపోయి వాటి స్థానాల్లో ఏమొచ్చేసింది అని అంటే, లోకంలో ఒక సామెత ఉంది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేటటువంటి పదం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటే చిన్న కుటుంబాలలో చింతలు ఉండవా? లోకంలో ఉన్నటువంటి సామెతది. పెద్ద కుటుంబాల్లో సమస్యలు ఎన్నుంటాయో చిన్న కుటుంబాల్లో కూడా అంతే సమస్యలు, అంతకు మించినటువంటి సమస్యలు కూడా ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాల్లో నివసించేటటువంటి ఒకే కుటుంబం, ఒకే కుండ, ఒకే మనస్సు అనేటటువంటి విధానంలో పెరుగుతున్నటువంటి బిడ్డలు వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థలోనికి ఆ బిడ్డలు యవనస్తులుగా మారి వివాహంలోకి అడుగుపెట్టిన తర్వాత
అలా అందరితో కలిసి జీవించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకనే ఒక సపరేట్ ఫ్యామిలీ, ఒక సపరేట్ కుటుంబాన్ని మేము ఉంచుకోవాలి. సపరేట్గా మా కుటుంబం అనేటటువంటిది, నేను, నా భార్య, నా పిల్లలు అనేటటువంటి విధానం. కుటుంబాలు పెద్దవిగా ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు అని అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళు. కుటుంబాలు చిన్నవిగా ఉన్నప్పుడు కూడా సమస్యలు అనేటటువంటివి ఎన్నో ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు ఉంటాయి. పెద్ద కుటుంబాల మధ్య కూడా చాలా సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. ఎందుకు అలాంటి చిన్న కుటుంబమే కదా, ఒక భార్య, ఒక భర్త ఉంటే ఒక ఇద్దరు పిల్లల గురించి కూడా మన దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నినాదం మనకు తెలుసు. ఒక్కరైతే వద్దు, ఇద్దరైతే వద్దు, ఇకపై వద్దా మొత్తానికి. అంటే భార్య భర్త ఉన్నది ఇద్దరు పిల్లలు, అంటే టోటల్గా ఒక కుటుంబం సపరేట్గా వాళ్ళ యొక్క కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతమంది ఉంటారంటే ఒక నలుగురు. ఉమ్మడి కుటుంబాలతో పోలిస్తే ఇది చాలా చిన్న కుటుంబం. మరి చిన్న కుటుంబంలో కూడా ఎందుకు చింతలు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయని అంటే ఇదిగో ఎందుకని అంటే భర్త భార్యను గౌరవించదు, భార్య భర్తను ప్రేమించదు. ఇలాంటి దగ్గరే ఏమొస్తుంటాయని అంటే వివాదాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ భార్య భర్తను ప్రేమిస్తే, భర్త భార్యను గౌరవిస్తే సమస్యలు అనేటటువంటివి అసలు ఉత్పన్నం కావు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అయినా నేడున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ బంధాలు అనుబంధాలు అనేటటువంటివి ఎంతవరకు వీటితో మనం ఉంటామని అంటే మనకు తెలుసు. మనిషి యొక్క సగటు జీవితకాలం దేవుడు రాసినటువంటి మాటల్లో 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే మరణించేంత వరకే ఈ మానవ సంబంధాలతో మన యొక్క ఉనికి అనేటటువంటిది మనం పుట్టుకతోనే ప్రారంభంలోకి తెచ్చుకుంటున్నాం. మరణం అనేటటువంటి పేరుతో ఈ బంధాలన్నింటినీ ఏం చేస్తున్నామని అంటే విడిచిపోతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రేమటువంటి వాళ్ళు కదా, ఈ బంధాలు అనేటటువంటివి ఎంతవరకు కొనసాగుతాయి మానవ జీవితంలో, ఎంతవరకు కొనసాగుతాయి అంటే నిజంగా అవి ఎప్పటి వరకు ఉంటాయనేటటువంటిది మరణించే వరకు నేను చెప్పాను. కానీ మరణించకుండానే చాలా మంది బంధాలు అనేటటువంటివి ఏమైపోతాయంటే విడిపోతూ ఉంటారు. సమస్య చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా ఆలోచించడం వల్ల ఏమైపోతున్నారని అంటే నేడు భార్యాభర్తలు కూడా విడిపోతున్నటువంటి పరిస్థితి, విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, భార్యాభర్తల విడాకులు అనేటటువంటి దాన్ని వారు విడిపోయినప్పుడు వారికి ఉన్నటువంటి పిల్లల యొక్క పరిస్థితి మనకు తెలుసు. వారు కూడా ఏదో ఒక దారి చూసుకుంటూ ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. మనకు తెలిసి నేడు మనం జీవిస్తున్నటువంటి మానవ సమాజంలో మనతో పాటు పనిచేసేటటువంటి వాళ్లకు మనకున్నటువంటి బంధం అది వేరుగా ఉంటుంది. సినిమా తీసేటటువంటి ఒక రంగం ఉంది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం బంధాలు కూడా అవి వేరుగా ఉంటాయి. వ్యాపారస్తులు మనతో ఉంటారు. నిజంగా చెప్పాలంటే చాలా మందితో మనం ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అది స్నేహితుల మధ్య కావచ్చు, రక్త సంబంధాల మధ్య కావచ్చు, ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి ప్రేమటువంటి వాళ్ళరా చాలా వరకు కనుమరుగైపోతున్నాయన్న సంగతి మనం ఆలోచన చేయాలి. ఉంటున్నాయంటే ఉన్నంత వరకే ఉంటాయి, ఏదో మంచి అంటే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సంబంధాలు కాస్త ఏమైపోతాయంటే విడిపోతూ ఉంటాము, కనుమరుగైపోతూ ఉంటాయి, పోగొట్టుకుంటూ ఉంటాము. గతంలో ఉన్నటువంటి మానవ సంబంధాలు ఉదాహరణకి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అప్పుడు ఉన్నటువంటి మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఆ అఫెక్షన్, ఆ యొక్క ఆప్యాయత, ఆ పలకరింపుతనం నేడున్నటువంటి సమాజంలో ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు కావచ్చు, వారి యొక్క పలకరింపు కావచ్చు, తెలియని వ్యక్తితో కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారో అన్న సంగతిని కూడా మాకు తెలుసు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు మనుషులు ఒకవేళ కొట్లాడుకోవడం అంటూ జరిగితే మన నెల్లూరులో అయితే ఎలా తిట్టుకుంటారో మనకు బాగా తెలుసు. ఎంత బాగా అంటే కొత్త పదాలు కూడా మనం ఆ తిట్ల నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో
నివసిస్తున్నటువంటి మనుషుల మధ్య కూడా గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు తిడుతున్నారో తెలియదు, గౌరవిస్తున్నారో తెలియదు, మొత్తానికి అది తగువే. అంటే అంత సౌమ్యంగా మాట్లాడుకుంటారా వాళ్ళు, అంత సౌమ్యంగా తిట్టుకుంటారా అని అంటే అది తిట్టని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళు వాడేటటువంటి పదజాలం అనేటటువంటిది అలా ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఈ మానవ సంబంధాలు నేడున్నటువంటి సమాజంలో ఏమైపోతున్నాయో మనకు బాగా తెలుసుకునేటువంటి వాళ్ళు. అంటే ఈ సంబంధాలు అనేటటువంటివి మనుషుల మధ్య ఎందుకు ఏర్పడ్డాయి, అసలు వీటిని ఈ బంధాలను ఎందుకు ఎవరు ఏర్పరిచారు మనుషుల మధ్య ఈ సంబంధాలు అనేటటువంటి మనకు తెలిసి ప్రేమటువంటి వాళ్ళరా. ఒక కుటుంబం అన్నాక భార్య భర్త, ఆ తర్వాత దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పిల్లలు. ఈ రోజుల్లో ఆ మధ్య ఒక హీరోయిన్ ఇంటర్వ్యూలో చెబుతూ, ఏమిటి నాకు పెళ్ళి అంటే అది చాలా పెయిన్ అంట, అంటే చాలా బాధ. అలాగని చెప్పి పెళ్లి చేసుకోకపోతే పిల్లలు పుట్టరనేటటువంటి భావం ఉంటుంది. నాకైతే పెళ్లి అయితే వద్దు, బట్ నాకు పిల్లలు కావాలి అని అంటున్నా. అది ఎలా సాధ్యమేనంటే పాశ్చాత్య దేశాల్లో ఒక పద్ధతి ఈనాడు ప్రవేశపెట్టబడింది. దాన్ని సరోగసి అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అంటే గర్భాన్ని అద్దెకి ఇవ్వడం అనేటటువంటి పద్ధతి. ఒక గర్భాన్ని అద్దెకి తీసుకుంటారు. ఒక అరటిపళ్ళు అమ్మేటటువంటి బండి ఎలాగైతే అద్దెకి తీసుకుంటావో, ఒక ఇల్లు అనేటటువంటిది నువ్వు అద్దెకు ఎలా తీసుకుంటావో, అలాగే ఒక గర్భాన్ని కూడా అద్దెకు తీసుకుంటామా? అవును, సరోగసి అనేటటువంటి పద్ధతి ద్వారా వివాహాలు కాకుండానే గర్భం అనేటటువంటి దాన్ని అద్దెకు తీసుకొని, అద్దె గర్భంలో నుంచి వచ్చినటువంటి పిల్లలు నా పిల్లలే అని చెప్పుకునేటటువంటి ఒక పద్ధతి పాశ్చాత్య దేశాల్లో బాగా విరివిగా ఉంది. అది మన దేశానికి కూడా పాకిపోయిందన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇక్కడ మనం ఆలోచించేటటువంటి ఒక పద్ధతిలో పెళ్లితో ఒక 2 కుటుంబాల మధ్య ఏకమయ్యేటటువంటి 2 మనుషుల మధ్య ఉండేటటువంటి బంధం ఎంత గొప్పదో మనం ఆలోచించగలిగితే, ఆ ఏకమైనటువంటి 2 బిడ్డల మధ్య నిజంగా వివాహం అనేటటువంటి ఈ వ్యవస్థలో దేవుడు వారి కుటుంబంలో అనుగ్రహిస్తున్నటువంటి గర్భఫలాలైనటువంటి బిడ్డల మధ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మానవ సంబంధాలు అనేటటువంటివి ఎంత గొప్పవో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకమందున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది నేడు మనుషుల మధ్య అది కొనసాగుతూ ఉందన్న సంగతి మనకు తెలుసు. అసలు ఈ కుటుంబ వ్యవస్థను నిజంగా ఎవరు ప్రవేశపెట్టారు? కుటుంబాల్లో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ బంధాలు, అనుబంధాలు అనేటటువంటిని ఎందుకు ఇలాంటి బంధాలతో మనల్ని ఏకం చేస్తున్నారు? ఆ మధ్య సినిమాలో ఒక పాట రాశారు. ఆ పాట యొక్క సారాంశం మీకు బాగా తెలుసు, గుర్తు చేస్తే మీరు కూడా పాడేస్తారు. అంటే వివాహాన్ని గురించి, బాబు ఈ వివాహపు వ్యవస్థే, ఈ వివాహం ద్వారా వచ్చేటటువంటి బంధాలు, అనుబంధాలు మనకొద్దు అని ఒక కవి ఒక పాట రాశాడు. ఏంటి ఆ పాట అని అంటే, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంట. అంటే దేని గురించి భద్రం చెప్తున్నాడో తెలుసా? భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు బ్యాచులర్. నువ్వు బ్యాచులర్గానే ఉంటే బాగుంటుంది, నువ్వు భర్తగా ఎందుకు మారడం? భర్తగా మారితే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బంధాలు అనేటటువంటివి నీకు ఏర్పడతాయి. అక్కడి నుంచి ఒక బ్యాచులర్ గా ఉండేటటువంటి ఆ పరిస్థితి ఎంత స్వతంత్రాన్ని తీసుకొస్తుందో, భర్తగా మారిన తర్వాత ఉన్న నీ స్వతంత్రం అంతా ఏమైపోతుంది అని అంటే కాస్త అణగారిపోతుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ పాటలో రాస్తూ, షాదీ మాటే వద్దు గురు అంట. షాదీ మాటే వద్దు, సోలో బ్రతికే సో బెటరు అంట. అంటే షాదీ అనేటటువంటిది మన జీవితంలో వద్దు. ఇదిగో ఒక స్వతంత్రుడిగా, ఒక వ్యక్తిగతంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించడమే చాలా బెటరు అని మాట్లాడుతూ నిజంగా మరొక పదాన్ని చెప్తున్నాడు అక్కడ. కుక్కలకు ఉందా ఈ సంబంధం, నక్కలకు ఉందా ఈ సంబంధం, ఎగిరే పక్షులకు ఉందా ఈ సంబంధం అనేటటువంటి మాటను మాట్లాడుతారు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, బంధాలు, అనుబంధాలు, నిజంగా ఈ ఆచారాలు ఇవన్నీ కూడా మన మధ్య తిరుగుతున్నటువంటి కుక్కల్లో లేవు,
ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల్లో ఈ సంబంధాలు ఏమన్నా ఉంటాయని అంటే అక్కడ కూడా లేవు ప్రేమటువంటి వాళ్ళు. అడవిలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క జంతువుల మధ్య కూడా ఇలాంటి కుటుంబ వ్యవస్థ, బంధాలు, అనుబంధాలు అనేటటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ కూడా లేవు. మరి ఎక్కడ దాదాపుగా దేవుడు నిర్మించినటువంటి, దేవుడు సృజించినటువంటి ఈ జీవరాశుల మధ్య లేనటువంటి ఈ బంధాలు, సంబంధాలు అనేటటువంటివి కేవలం మనిషిలోనే ఎవరు పెట్టారు? మనిషిలోనే ఇవి ఉండాలని ఎవరు ఇలాంటి బంధాలను ఏర్పాటు చేసినారు? జీవరాశుల్లో లేనటువంటి ఈ కుటుంబ వ్యవస్థ కేవలం మనుషులలోనే ఎవరు ఇందులో పెట్టారు? మనుషులలోనే ఎవరు ఇందులో పెట్టారు? కేవలం మానవ జాతిలోనే ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది నడుస్తుందా అంటే అవును ప్రియమైనటువంటి వాళ్ళ, అది కొనసాగుతుంది. కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఒక మానవ జాతిలోనే. జీవరాశుల్లో లేనటువంటి ఈ బంధం మనుషులలోనికి అసలు ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడైనా మనుషులుగా మనం ఆలోచన చేసామని అంటే ఎప్పుడు మనం ఆలోచన చేయలేదు ప్రియమైనటువంటి. అసలు ఈ బంధాలు, ఆ బంధాలు వెనుకున్నటువంటి అనుబంధాలను గురించి నిజంగా ఎప్పుడైనా మనం ఆలోచన చేసామంటే లేదు. ఈయన ఎవరు అంటే ఈయన మా నాన్న అంటావు, ఈమె ఎవరు అని అంటే ఆమె నా తల్లి అని అంటావు, ఈ బిడ్డ ఎవరు అని అంటే నా బిడ్డ అని అంటావు. ఈ బంధాలు అనేటటువంటివి ఎవరు ఏర్పాటు చేశారు? అసలు మానవ జీవితంలో ఇలాంటి వాటిని ఎవరు తీసుకొచ్చి పెట్టారు అని మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా, జంతువుల్లో లేవు కదా, పక్షుల్లో లేవు కదా. మనిషి నిర్మాణాన్ని గురించి ఆ మధ్య ఒక శాస్త్రవేత్త చెప్పాడు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? కోతి నుండి వచ్చాడు అని అన్నాడు ఒక ఆయన. ఒకవేళ కోతి నుండే మనిషి వస్తే కోతుల్లో లేనటువంటి ఈ బంధం, కోతుల్లో లేనటువంటి ఈ సంబంధాలు మనుషులలోకి ఎలా వచ్చాయి? మనుషులలోకి ఎలా వచ్చాయి? దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే జంతువుల్లో ఈ సంబంధాలు, ఈ అనుబంధాలు అనేటటువంటివి లేవు. కాబట్టి మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? జంతువుల నుంచి అయితే రాలేదు అన్న సంగతి మనకు బాగా తెలుసు ప్రేమటువంటి వాళ్ళు. జంతువుల్లో ఒకవేళ బంధాలు, అనుబంధాలు ఉంటే అప్పుడు నిజంగా మనిషి కూడా జంతువు నుంచి వచ్చినటువంటి వాడే అయితే ఇప్పుడు జంతువుల్లో బంధాలు ఉండాలి. అలాగని చెప్పి మనుషుల్లో కూడా బంధాలు, సంబంధాలు అనేటటువంటివి కొనసాగాలి. వాటిలో లేవు, కానీ మనుషుల్లో మాత్రమే ఇవి. ఈ బంధాలను గురించి నిజంగా మనం ఆలోచన చేయాలి. ఈ బంధాల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు నిజంగా ఒక తల్లి తనకు కలిగినటువంటి పిల్లలను మనం ఆలోచించగలిగితే ఎప్పటి వరకు ఆ పిల్లలను ఆ తల్లి చూస్తుందని అంటే చచ్చిపోయేంత వరకు తన బిడ్డలుగా ఆ తల్లి భావిస్తుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అలాగే ఒక తండ్రి ఎంతవరకు తన పిల్లల్ని ఆప్యాయతతో చూస్తాడు, ప్రేమతో చూస్తాడు అని అంటే మరణించేంత వరకు చూస్తాడా? అవును, మరణించేంత వరకు చూస్తాడు. నిజంగా ఆ బంధాలను మనం ఆలోచించగలిగితే ఉదయాన్నే ఈరోజు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉదయం అప్పుడే ఒక వార్త విన్నా. ఏంటంటే సునీల్ వాళ్ళ చిన్న బిడ్డను ఎత్తుకొని అలా టర్నింగ్ తిరుగుతూ స్లిప్ అయింది బండి. చిన్న పాప ఎగిరి కాలువలో పడింది. ఈ కాలువలో ఎక్కడో పైనుంచి చూస్తున్నటువంటి తల్లి వెంటనే ఒక పెద్ద కేక వేసింది. ఎందుకు ఆ కేక? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏంటి ఆ సంబంధం, ఆ అనుబంధం ఏంటి? ఎక్కడో దూరాన పడినటువంటి బిడ్డను తన కళ్ళారా చూస్తున్నప్పుడు ఎందుకు అరవాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎందుకు అని అంటే ఒక బంధం. ఆ బంధంలో మనకు కనిపిస్తున్నటువంటి అనుబంధం, ఇవి మనుషుల మధ్య ఎవరు పెట్టారు? అసలు మనుషుల్లోకి ఇవి ఎలా వచ్చాయి? అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా మనం చక్కగా ఆలోచన చేయాలి. కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆ యొక్క సంబంధ బాంధవ్యాలను మనం ఆలోచించినప్పుడు ఇదిగో బాబాయ్ అంటున్నాం, పిన్ని అంటున్నాం, అత్తగారు అంటున్నాం, మామగారు అంటున్నాం, అక్క అంటున్నాం, చెల్లి అంటున్నాం, తమ్ముడు అని అంటున్నాము. ఇలా ఎన్ని పేర్లతో మనం పిలుచుకున్నా కూడా ప్రతి వ్యక్తితో మనకున్నటువంటి ఆ అనుబంధం, ఆ బంధాలు అనేటటువంటివి నిజంగా ఇవి మానవ జాతిలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? సమస్త జీవరాశులలో ఇలాంటి ఒక పరిస్థితి మనకు ఉందా అని అంటే ఏ జీవరాశుల్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఏ కుక్కైనా ఏ నక్కైనా కూడా బాబాయ్ పిన్ని అని పిలుచుకునేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ వాటి భాష నీకు వస్తే కూడా అవి ఆ పిలుపులతో ఏ మిగిలినటువంటి జంతువులను కూడా అవి పిలుచుకోవు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళు అలా మనం ఆలోచన చేయాలి. ఇన్ని బంధాలతో కలిపి
ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మహాశక్తే దైవశక్తి అనేటటువంటి పదాన్ని మనం వాడుకోవాలి. నిజంగా దేవుడే ఇలాంటి ఒక బంధాలను ఏర్పరిచాడని అంటే నిజంగానే దేవుడు ఈ కుటుంబం అనేటటువంటి ఈ వ్యవస్థలో ఆయన ఏర్పాటు చేసినటువంటి బంధం ఒక అనుబంధంగా మారి అది అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో తండ్రి అయినటువంటి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను కేవలం మనుషుల మధ్యలోనే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందునందును చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము అదిగో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, అంటే ఏ పదాన్ని వాడుతున్నాడు ఆ పదం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో నీకు అర్థమైతే పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబం అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే భూమి మీద కుటుంబాలు ఏర్పడక ముందు అనగా భూమి ఏర్పడక ముందు ఏ లోకం ఉంది అని అంటే పరలోకం ఉందన్న సంగతి మనకు బాగా తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళు. భూలోకమే ఒకప్పుడు లేదా, ఒకప్పుడు భూలోకం లేదు. భూమి అందరి సమస్తమైనటువంటి జీవరాశులు కూడా లేనటువంటి దినాల్లో మనకున్నటువంటిది ఒకే ఒక లోకం. ఆ లోకం తండ్రి అయినటువంటి దేవునితో నిండి ఉన్నటువంటి లోకం. భూమి మీద కుటుంబాలు ఏర్పడినప్పుడు పరలోకంలోనే ఒక కుటుంబం ఉన్నట్టుగా దేవుడు రాయిస్తున్నాడు ప్రియమైనటువంటి. పరలోకంలోనే ఒక కుటుంబం ఉందా? అవును, పరలోకంలోనే కుటుంబం ఉంది. పరలోకంలో ఉన్న కుటుంబానికి ఎవరయ్యా పెద్ద అంటే తండ్రి అయిన దేవుడు అని మాట్లాడుతున్నాడు. అందుకని ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అని చెబుతూ ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అంటే ఇప్పుడు పరలోకంలో ఒక కుటుంబం ఉంది. అది భూమి మీద కుటుంబాలు లేనప్పుడు ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడతాను. ఆ కుటుంబానికి పెద్ద ఎవరు అని అంటే ఆ కుటుంబానికి పెద్ద తండ్రి అన్న పదం వాడతాం. నిజానికి ఇక్కడ తండ్రి అని అంటే ఎవరైనా మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, భూమి మీద ఈ కుటుంబం అనేటటువంటిది ఏర్పడడానికి ముందే ఆల్రెడీ పరలోకంలో ఒక కుటుంబం ఉందా? ఒక కుటుంబం ఉంది. అందుకే మనిషి నువ్వెవరు అంటే నువ్వు జంతువు కాదు. ఒకవేళ జంతువు నుండే నువ్వు వస్తే నీకు కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది నీకు అందుబాటులోకి రాదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు అనేటటువంటి నీ దరిచారు. కాబట్టి నువ్వు ఏ జంతువో కాదు, ఇంకా చెప్పాలంటే ఏ పురుగు అంతకంటే కాదు, ఇంకా చెప్పాలంటే కీటకానికి కూడా కాదు అన్న సంగతి నీకు అర్థమవ్వాలి. పరలోకంలోనే ఒక కుటుంబం ఉంది. దానికి ప్రతిరూపమైనటువంటిదే దేవుడు భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దాన్ని స్థాపించాడన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళగా పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద కూడా ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే పరలోకమందున్నటువంటి దేవునికి ప్రతిరూపానివి నువ్వు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క నిర్మాణానికి వెనుకున్నటువంటి దాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకానికి సంబంధించినటువంటి ఆ దేవుని యొక్క స్వరూపము. అందుకనే దేవుడు ఆదామును కలుగజేసేటప్పుడు వాడినటువంటి పదం ఏంటంటే మన స్వరూపము. చెప్పండి రెండోది, మన పోలిక. మన స్వరూపము, మన పోలిక అంటే పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి రూపానికి నువ్వు సమానమైనటువంటి వాడివి. మన స్వరూపము, మన పోలిక అంటే పరలోకంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఛాయే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నటువంటి కుటుంబం. ప్రియమైనటువంటి వాళ్ళు, నువ్వు బ్రతుకుతున్నటువంటి మనుషుల విషయాలలో నిజంగా పరలోకం ముందున్నటువంటి సంగతులను దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ బంధాలను, అనుబంధాలు ఎలా ఉంటాయో నీకు తెలిపించడానికి భూమి మీద ఈరోజు ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబంలో నిన్ను ఉంచాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకంలో దేవుడు తండ్రి అయితే ఆ తండ్రికి ఉన్నటువంటి కుమారులు ఎవరో మనకి బాగా తెలుసు. కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు అన్న సంగతి. నిజంగా ఆ కుటుంబంలోనే ఇదిగో ఆయనకు 2 కుమారులు ఉన్నారు సంగతి మనకు బాగా తెలుసు. అందుకని యేసు ప్రభుల వారు కూడా పరలోకము నుండి భూమి మీదకి వచ్చి ఆయన పరలోకమందున్నటువంటి మా తండ్రి అన్న పదాన్ని వాడుతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి. అందుకని శిష్యులకు ఆయన ప్రార్థనను నేర్పిస్తూ మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అన్న పదాన్ని వాడుతున్నాడు. ఇంకా తెలుసు, పరలోకమందున్నటువంటి మీ తండ్రి అని మనుషులమైనటువంటి మనల్ని ఉద్దేశించి కూడా యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట. ఇదిగో పరలోకమందున్నటువంటి మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన స్వరూపము, ఆయన పోలికతో ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి మనుష్యుల మధ్యలో కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే ఈ కుటుంబ వ్యవస్థ అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరలోకంలోనే కుటుంబం ఉందా? అవును. ఆ కుటుంబానికి ప్రతిరూపమైనటువంటి ఆ విధానాన్నే దేవుడు భూలోకంలో ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలోనే నువ్వు నేను ఒక సభ్యులుగా ఉన్నాము. ఇవి భౌతిక సంబంధమైనటువంటి కుటుంబాలు. ప్రియమైనటువంటి వాళ్ళ మనకు తెలుసు, పరలోకంలో ఉన్నటువంటి కుటుంబము ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి కుటుంబంతో లింక్ ఎలా కలిపాడో తెలుసా? అందుకనే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద మనుషుని యొక్క నిర్మాణాన్ని చేసేటప్పుడు ఇదిగో ఆదాము యొక్క నిర్మాణం మనకి బాగా తెలుసు. ఎలా చేశాడు? నేల మట్టితో నరుని నిర్మించి అన్న పదాన్ని తీసుకున్నాడు. అంటే నేలలో ఉన్నటువంటి మట్టిని తీసుకున్నాడు, ఒక రూపాన్ని ఆయన చేశాడు. ఆ మట్టి రూపంలోకి పరలోకమందున్నటువంటి దేవుని యొక్క జీవవాయువు ఇప్పుడు ఆ మట్టి ప్రతిమలోకి ప్రవేశించింది. చూసారా? పరలోకానికి భూమికి ఎలాగ లింక్ కలుపుతున్నాడు దేవుడు. ఆ లింక్ నీకు అర్థమైతే, అందుకనే పరలోకమందున్నటువంటి మన కన్న తండ్రి తన జీవ వాయువును ఇప్పుడు ఎవరిలోనికి పంపించాడు అని అంటే, ఇదిగో మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాములోకి పంపించాడు. కాబట్టి నరుడు జీవాత్మైనాడు. అంటే జీవించేటటువంటి ఆత్మైనాడు. అందుకే దేవుడు తన నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. అంటే బొమ్మను చేసి, నిజంగా బొమ్మ చేసిన తర్వాత అందులోకి ఆత్మను ప్రవేశపెట్టి జీవవాయువును ఊదాడు. అంటే మొట్టమొదటి మనిషిని దేవుడు ఎలా చేశాడో నీకు అర్థమైతే, ఆ ఒక్క మనిషిని గురించి దేవుడు మాట్లాడుతూ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నాను. మంచిది కాదంటే ఇప్పుడు ఆయన యొక్క మనసులో ఉన్నటువంటిది ఏంటి? ఇదిగో మా వాడికి ఒక సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి అనుకున్నాను. ఒంటరిగా ఉండడం మంచిది కదా? ఒంటరిగా ఉంటే, అందుకనే బ్యాచులర్ బ్రతికే సో బెటర్ అని రాసినటువంటి వాడు కూడా నిజంగా తనతో పాటు ఎవరు మనుషులు లేకుండా ఉంటే ఎలాగైతే బాధపడి కుంగి కృషించిపోతాడో, మనుషులే లేనటువంటి ఒక ద్వీపంలోకి తీసుకెళ్లి ఆయన వదిలేస్తే ఆడు బతకగలుగుతాడా? ఉండలేడు. ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఇదిగో నరుడిగా అతని నాసికారంధ్రాల్లో నేను జీవవాయువును ఊదాను. నరుడు జీవించే ఆత్మైనాడు. అలా జీవించేటటువంటి ఆ యొక్క క్రమంలో ఆడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రెండవ మనిషి యొక్క నిర్మాణాన్ని ఎలా చేశాడంటే, ఇదిగో అలా నిర్మించబడ్డటువంటి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేశాడు. గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత ఆయన ఎముకలలో ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మించాడన్న సంగతి మనకు అర్థమైంది. స్త్రీగా నిర్మించి ఇదిగో హవ్వమును ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము ఎలాంటి మాట అంటున్నాడు తెలుసా? నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఒక ఎముక, ఏం డైరెక్ట్ గా మరొక మనిషి యొక్క రూపాన్ని దేవుడు చేసి ఆ మనిషి యొక్క రూపంలో కూడా జీవవాయువును ఊదలేడా? అలాగని చెప్పి మనుషులు కలుగ్గాక అంటే కలగకుండా ఉంటారా? దేవదూతలను కలుగ్గాక అంటే కలిగేశారు. వాడి లెక్క చూస్తే కోట్ల కొలదిగా ఉండేనన్న పదాన్ని రాయించాడు. దేవదూతల లెక్క అది. మనుషులను అలా దేవుడు నిర్మించడానికి ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు అలా మనుషులను అలా నిర్మించడానికి ఇష్టపడలేదు? అలా నిర్మించేస్తే అలా కలిగిపోతారు. అలాంటిది కాదు. దేవదూతల మధ్య మీరు చూడండి, అవి కలుగును కాక అంటే కలిగాయి, కానీ వాటి మధ్య లేనిది ఏంటంటే బంధాలు.
అనుబంధాలు అనేటటువంటి వాటి మధ్య మనకి కనపడవు ప్రియమైనటువంటి వాళ్ళ. ఈ బంధాలు అనుబంధాలు అనేటటువంటివి ఎవరి మధ్య మనకు కనిపిస్తున్నాయని అంటే కేవలం మానవ జాతిలోనే ఇవి కనిపిస్తున్నాయి. మనుషులమైనటువంటి మనలోనే ఈ బంధాలు అనుబంధాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. దేన్ని బట్టి ఇవి కలిగాయని అంటే మనకు తెలుసు, ఆదాములో పక్కటెముకను తీశాడు కాబట్టి ఆదాము అన్నాడు, అయ్యా ఈమె ఎవరో కాదు, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఒక ఎముక అనేటటువంటి. అంటే ఇక్కడ నా అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. నిజంగా దేవుడు ఎన్నో కోట్ల బొమ్మలను చేయాలనుకున్నా కూడా నిజంగా అలా చేసి వాటిలో ప్రాణవాయువును అనగా జీవవాయువును వదలేడా అంటే ఖచ్చితంగా ఊదగలడు ప్రేమటువంటి వాళ్ళు, ఊదగలడు. కానీ మట్టి నుండి మనిషిని చేసి ఆ మనిషిలో నుండి పక్కటెముకను తీసి మరొక స్త్రీని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది దేవునికి? నా అన్న పదాన్ని అక్కడ ఆదాము వాడాడు. అంటే నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, నాది అనేటటువంటి పదాన్ని వాడాడు. కాబట్టి ఆదాములో నుండి తీయబడింది. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏమన్నాడు అని అంటే అవ్వమ్మను చూసినప్పుడల్లా ఇది నాది కదా అన్నాడు. నాది నాది అంటే ఆ అఫెక్షన్ చూడండి, ఆ బంధాలు చూడండి, ఆ అనుబంధాలు చూడండి. ఇప్పుడు దేవుడు మళ్ళా ప్రపంచంలోకి మళ్ళా మూడవ మనిషి యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ మూడవ మనిషి యొక్క నిర్మాణాన్ని గురించి మళ్ళా మనం ఆలోచించగలిగితే ఇంకొక ఇద్దరు కలుగునుగా కంటే కలిగిపోతారు, అది వేరే సంగతి. బట్ దేవుడు అలాంటి నిర్మాణాన్ని మనుషుల మధ్య చేయలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు మూడవ మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగిందని అంటే ఇదిగో అవ్వ ఆదాము యొక్క కలయికలో మూడవ వ్యక్తి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కయ్యేను అనేటటువంటి వ్యక్తి. అంటే ఆదాము అవ్వది ఒక బంధం అయితే ఇప్పుడు వారి ఇరువుల్లో నుంచి వచ్చినటువంటి కయ్యేనుతో కూడా ఇప్పుడు బంధాలు అనేటటువంటి ఏమైనాయి? పెరిగాయి. బంధాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. వీరి ముగ్గురులో ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు బంధం, ప్రేమటువంటి వాళ్ళ బంధం. ఆ తర్వాత 4వ బిడ్డ అయినటువంటి హేబేల్ అనేటటువంటి వ్యక్తి కూడా వచ్చింది. ఇదిగో తమ్ముడు, అన్న, తల్లి, నాన్న. అంటే ప్రేమటువంటి వాళ్ళరా ఇక్కడ మన ఆలోచన ఎలా వెళ్ళాలంటే బంధాలు లేకుండా మనిషి అనేటటువంటి వాడు భూమి మీదకి రావడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఏదో ఒక బంధం అనేటటువంటిది ఆ మనుషుల మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. మనుషుల మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు జంతువుల్లో జంతువు కాదు ప్రేమటువంటి వాళ్ళరా, నువ్వు పక్షుల్లో పక్షువు అంతకంటే కాదు. ఒక బంధానికి నువ్వు లోపడవలసినటువంటి వాడవే. ఏంటి ఆ బంధం అని అంటే ఇదిగో కుటుంబ వ్యవస్థ ప్రేమటువంటి వాడు, కుటుంబ వ్యవస్థ. అందుకనే దేవుడు మనిషిని అలా డిజైన్ చేశాడని అంటే అవును, ఈరోజు మనిషి అనేటటువంటి వాడు భూమి మీదకు ప్రవేశపెట్టబడిన తర్వాత ఎన్నో బంధాలు అనుబంధాల మధ్య వస్తూ ఉంటాడు. నిజంగా మనం ఆలోచించగలిగితే ఈ బంధాలు అనుబంధాలు అనేటటువంటి వీటి వెనకాల దేవుని యొక్క ఆలోచన ఏదైనా ఉందా? దేవుని యొక్క ఆలోచన ఏదైనా ఉందా అని అంటే ఉంది ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా మనకు దేవునికి అనేటటువంటి దాంట్లో ఒక సంబంధం ఉందన్న సంగతి మనకు తెలుసు. కారణం ఏంటంటే మన అసలు తండ్రి, భౌతిక సంబంధమైనటువంటి తండ్రి మనకు ఒకడు ఉంటాడు భూమి మీద. కానీ ఆయనకు మనకు ఇద్దరికి కలిపి ఒక పరలోకపు తండ్రి అనేటటువంటి ఆయన భూమి మీద పరలోకంలో ఉంటాడన్న సంగతి మనకు తెలుసు. అంటే పరలోక సంబంధమైనటువంటి తండ్రిని గురించి నీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు భూమి మీద ఏ తండ్రి ఉండాలి నీకు? భౌతిక సంబంధమైనటువంటి తండ్రి ఉండాలి. భౌతిక సంబంధమైనటువంటి తండ్రి. మీరు బాగా ఆలోచన చేయండి. అంతరిక్షంలోకి మనుషులను పంపినటువంటి దేశాలు ఉన్నాయి మన మధ్యన. అఫ్కోర్స్ మన ఇండియా కూడా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించింది. అంతరిక్షంలోకి అంటే మనకు తెలుసు అక్కడ మనలాగా వాతావరణం ఉండదు, మనలాగా 3 పూట్ల తినేటటువంటి పరిస్థితులు ఉండదు. అక్కడికి వెళ్ళి కొన్ని దినాలు అక్కడ పనిచేయాలని అంటే వాళ్లకు అలాంటి ఏర్పాటు భూమి మీద చేసేటటువంటి వాళ్ళు. అంటే గాలి ఇవన్నీ లేనటువంటి ఒక కృత్రిమమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆ తర్వాత ఎక్కడికి పంపించబడతారు వాళ్ళంటే ఇదిగో శాటిలైట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడతారు ప్రేమటువంటి వాళ్ళు. రాకెట్ ద్వారా. అంటే అక్కడికి పోయి ఉండాలంటే ఇక్కడే వాళ్ళు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారిగా మనం మరణించిన తర్వాత ఆ దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలంటే అసలు ఆయన ఎవరు, మనకి ఏమవుతాడు అన్న సంగతులను నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుడు బంధాలు అనుబంధాలు అనేటటువంటివి ఒక కుటుంబ వ్యవస్థలోనే దేవుడు ఉంచాడన్న సంగతి నీకు అర్థమవుతుంది.
అందుకనే కుటుంబంలో నీకు ఎవరిచ్చారంటే ఇదిగో నీకొక తండ్రినిచ్చాడు. బట్ ఆయన భౌతిక సంబంధమైనటువంటి తండ్రి అయితే ఆయనకు ఒరిజినల్ తండ్రి ఎవరు అని అంటే మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. నిజంగా లేదండి మేమేను ఇదిగో మా కన్న బిడ్డలకు మేమే తండ్రులం అని ఒకవేళ సునీల్ అన్నాను నాకు 2 బిడ్డలండి, ఆ బిడ్డలకు నేనే తండ్రిని అని ఒకవేళ అంటే ఇప్పుడు సునీల్కి ఇచ్చేటటువంటి సూటి ప్రశ్న ఏంటంటే ఇదిగో ఇందాకే సోదరులు చెప్పారు, ఇదిగో ఆ రమ గర్భవతిగా ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని చాలా సార్లు ఏడుస్తూ ఉండేదని. నిజంగా ఒకవేళ కడుపులో ఉన్నటువంటి బిడ్డలకు సునీలే ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి తండ్రి అయితే ఏ బిడ్డ పుడుతుందో వాళ్ళకి తెలుసా? నేను చెప్పే స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తెలుసుకొని అపార్షన్ చేసే పరిస్థితులు నేను మాట్లాడలేదు. అంటే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అనేటటువంటివి ఆ తండ్రికి ఆ తల్లికి తెలుసా? అసలు గర్భంలోకి బిడ్డ వస్తుందన్న సంగతి కూడా తల్లికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే వారిద్దరి ప్రమేయం లేదా? ఆహా, నీ బిడ్డే అని చెప్పుకున్నా కూడా వారి వెనుకాల దేవుడే వారికి అందిస్తున్నటువంటి గర్భఫలం అనేటటువంటి దాని గురించి ఆయన రాస్తూ గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, గర్భఫలము దేవుడిచ్చేటటువంటి బహుమానము. ఏ బిడ్డ వస్తుందో మనకు తెలియదు ప్రేమటువంటి వారు. కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలను ఎక్కడి నుంచి చూస్తున్నాడంటే పరలోకం. నేను బిడ్డ గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్న పదం నిజంగా డైరెక్ట్ లింక్. గర్భంలో ఉన్నటువంటి బిడ్డను ఎవరు చూస్తున్నారు అని అంటే భౌతిక సంబంధమైనటువంటి తండ్రికి అంత టాలెంట్ లేదు. కానీ ఏ తండ్రికి ఉంది అని అంటే తండ్రి అయినటువంటి దేవునికి ఉంది. గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాననేటటువంటి పదం మనల్ని కన్న తండ్రి అయినటువంటి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మన గురించి అలా రాయించాడు ప్రేమటండి. భౌతిక సంబంధమైనటువంటి తండ్రికి దీనికి సంబంధం లేదని అంటే లేదు. గర్భఫలము ఆయన ఇచ్చేటటువంటి బహుమానం. అందుకనే తల్లిదండ్రులందరికీ దేవుడు చెప్తున్నటువంటి ఒక మాటను మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు అందులో పిల్లల గురించి రాస్తూ మరియు నీవు నాకు కనిన కుమారులను నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అన్నాడు. అంటే ఎవరికి కన్నారు? నాకు కనిన కుమారులు కుమార్తెలను అన్నాడు. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరియు నీవు నాకు కనిన కుమారులు కుమార్తెలను అన్నాడు. నాకు కనిన కుమారులు. అందుకనే ఆ పదాన్ని గర్భఫలము దేవుడిచ్చేటటువంటి బహుమానము అన్న సంగతి. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా మనకు ఆయనకున్నటువంటి బంధం ఏంటనంటే ఇదిగో తండ్రి పిల్లల బంధం. కారణం మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు ఎక్కడుండాలని అంటే ఆ తండ్రి దగ్గరే మనం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా తండ్రిగా నిన్ను ఆయన యాక్సెప్ట్ చేయాలి. నువ్వు తండ్రిగా ఆయన్ను గౌరవించాలి. తండ్రిగా నువ్వు ఆయన మహింపరచాలి అని అంటే ఇదిగో ఈ 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు జీవిస్తున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థే ఆ రాబోయేటటువంటి పరలోకపు కుటుంబానికి ఒక ఛాయలాగా దేవుడు మన ముందు ఉంచాడు. ఇది మనకు ఒక ట్రైనింగ్ ప్రేమటువంటి వాళ్ళు. ఒక తండ్రి ఒక బిడ్డల్ని ఎలా చూసుకుంటాడో అలాంటి తండ్రినే నువ్వు కోట్ల సంవత్సరాలు ఆయనతో గడపగలుగుతావు. అందుకనే 70 ఏళ్ళు మన మధ్యలో ఏముంచాడు దేవుడు అంటే ఒక కుటుంబ వ్యవస్థను ఉంచాడు. తండ్రికి ఆయన నీతో ఎలా ఉండాలి అని తెలుపుకోవడానికే మనకు ఒక భౌతిక సంబంధమైనటువంటి తండ్రిని ఇచ్చాడు. ఈ భూమి మీదనే మనం ఏం చేయాలంటే అన్నిటినీ నేర్చుకోవాలి ప్రియమైనటువంటి. అందుకనే మనిషిగా నిన్ను నన్ను ఈ లోకంలో దేవుడు పంపించాడు. అంతేకాక వారికి తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా అందరినీ బంధాలతో నింపాడు. అనుబంధాల మధ్య మనల్ని ఈ కుటుంబ వ్యవస్థలో ఉంచాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ నిజంగా అందరిలో పెరిగినటువంటి పిల్లవాడికి అనాథగా పెరిగినటువంటి పిల్లవాడికి చాలా తేడా ఉంటుంది ప్రియమైనటువంటి వాడు.
అందరిలో ఉన్నటువంటి పెరిగినటువంటి ఆ బిడ్డ అంటే ఉమ్మడి కుటుంబాల్లో పెరిగినటువంటి వారికి ఇదిగో అనాథగా ఉన్నటువంటి పెరిగినటువంటి వారికి ఎంత తేడా ఉంటుందంటే అనాథగా పెరిగినటువంటి వారికి తల్లి అన్న ఆలోచనలకు తండ్రి అన్న భావం అంతకంటే ఉండదు. అదే ఇద్దరు తల్లిదండ్రుల మధ్య బిడ్డలు పెరిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇదిగో తండ్రి ఎలాగైతే వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటాడో, వాళ్ళకి ఒక కుర్చీ వేసి వాళ్ళకి మంచినీళ్ళు ఎలాగైతే తల్లిస్తుందో అలాంటివన్నీ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినప్పుడు ఎలాంటి వైఖరిని వాళ్ళ వచ్చినటువంటి అతిథుల పట్ల కనిపిస్తూ ఉంటారంటే ఇదిగో ఆల్రెడీ తల్లిదండ్రుల మధ్య నేర్చుకున్నటువంటి వాటిని ఆ తర్వాత కాలాలు వీళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఆ వ్యవస్థ అనేటటువంటిది అలా డెవలప్ అవుతూ ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి ఆ బిడ్డల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమానురాగాలనేటటువంటివి వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఒక కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారు. అప్పుడు వాటి నుంచి దూరం కాకుండా ఉంటారు ప్రియమైనటువంటి వాళ్ళ. పరలోకపు ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో లేనటువంటి వారు పరలోకం అనేటటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో ఇమడలేరు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తండ్రిగా ఒక అతన్ని నువ్వు గౌరవించకపోతే పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని నువ్వు ఎలా గౌరవిస్తావు? ఆ మధ్య వాట్సాప్ లో మీకు స్క్రీన్ వేయలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో ఏంటంటే కింద క్యాప్షన్ రాశారు, ఒక తండ్రిని తన కొడుకు ఎంత ప్రేమగా చూస్తున్నాడో చూడండి అని చెప్పేశారు. ఎంత ప్రేమగా చూస్తున్నాడు అంటే ఆడికంటే నేను ఇంకా ప్రేమగా చూసుకోవాలని ఆ వీడియో ఓపెన్ చేస్తే ఎంత ప్రేమగా చూస్తున్నాడో తెలుసు. ఆ ఇంట్లో ఓ సీసీ కెమెరా ఉంది, దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆస్తి తన పేరు రాయలేదని చెప్పి ఆ కొడుకు ఏం చేస్తున్నాడని అంటే తన బలాన్నంతా ఉపయోగించి ఆ యొక్క తల మీద ముఖం మీద పిడిగుద్దు ఒక మనిషి వచ్చి లాగుతున్నా కూడా కాళ్ళతో మరీ ఎగిరిదంతున్నాడు. ఆ తర్వాత కింద ఇచ్చినటువంటి ఆ యొక్క క్యాప్షన్ లో 1 గంట తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు అనేటటువంటి బంధం ఏమైపోయింది ప్రేమటువంటి వాళ్ళరా? బంధం ఏమైపోయింది? ఒక తండ్రికి బిడ్డకు ఉండాల్సినటువంటి బంధం ఏమైపోయిందో మీకు అర్థమవుతుందా? అంటే ఈ బంధాలు అనేటటువంటివి కనుమరుగు చేయడానికి మన మధ్యలోకి ఎవరు ప్రవేశించారు? ఇప్పుడు అపవాది అనేటటువంటి అతను ప్రవేశించాడు. అపవాది ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాల మధ్య ఇదిగో మానసిక స్థితులు దెబ్బతీయడానికి కావచ్చు, ఉన్నటువంటి బంధాలు అనుబంధాల మధ్య స్విచ్చులు పెట్టి ఆ కుటుంబ వ్యవస్థనే ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇదిగో అన్నంటే తమ్ముడికి ఇష్టం ఉండదు, తమ్ముడు అంటే అన్నకి ఇష్టం ఉండదు, అత్త అంటే కోడలికి, కోడలంటే అత్తకి, ఇలాగా అన్న నాన్న అంటే కొడుక్కి ఇష్టం ఉండదు. ఇలాంటి వైరవాలన్నింటినీ కూడా మనుషుల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, అపవాది. అంటే ఎక్కడ వాళ్ళు విడిగా బ్రతకాలి, ద్వేషాలతో బ్రతకాలి, స్వార్థాలతో మనుషులు బ్రతకాలి. అలా బ్రతికినటువంటి వాడే నేనున్నటువంటి లోకానికి నా దగ్గరకు రావాలి. ఎందుకంటే అలాంటి ద్వేషాలతో కూడినటువంటి విద్వేషాలు కలిగినటువంటి వాడిని నేనే కాబట్టి నా బిడ్డలు నా దగ్గరికే రావాలనేటటువంటి ఆలోచనతో అపవాది ఇదిగో మనుషులను ఎలా మార్చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఆ బంధాలను విడగొట్టడానికి నిజంగా వారి మధ్య ఒక చక్కటి బంధాన్ని ఏర్పడితే పరలోకంలో వారి యొక్క బంధం స్థిరపడుతుందనేటటువంటి ఆలోచనతో ఇక్కడ భూమి మీద కూడా వీళ్ళ మధ్య బంధాలు అనేటటువంటివి ఉండకూడదు. ఆ బంధాలు ఏం చేయాలంటే విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచన. వాళ్ళు స్నేహితుల ఏదో ఒక రోజు విడిపోవాలి. వాళ్ళ అన్నదమ్ముల ఏ కారణం చేతనైనా కూడా ఒకరినొకరు కొట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవాలి. ఇదిగో పిన్ని బాబాయ అయినా కూడా పర్లేదు, వాళ్ళకి పడకుండా చేయడమే అపవాది యొక్క ఏకైక లక్ష్యం ప్రేమటువంటి వాళ్ళు. మరి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అన్నాడు. అంత్య దినాలంటే మనం పోయే దినాలు కాదు ప్రేమటువంటి వాళ్ళు, మనకు సంబంధించినటువంటి దినాలు. ఎలాగో మనం పోతాం. అంత్య దినాలంటే ఎప్పుడైతే యేసు ప్రభుల వారు మృత్యుంజయుడై పరలోకానికి వెళ్లిపోయాడు, మళ్ళా ఆయన రాకడ కోసం ఎదురు చూసేటటువంటి దినాలు ఇవి. ఆయన వచ్చేటటువంటి ఈ దినాల్లో ఎన్నో తరాలు ఏమైపోయాయంటే వెళ్లిపోయాయి ప్రియమైనటువంటి వాళ్ళు. ఎంతో మంది రాజులు వెళ్లిపోయారు, ఎంతో మంది చక్రవర్తులు వెళ్లిపోయారు, ఎంతో మంది ఉన్నతమైనటువంటి అధికారులు వెళ్లిపోయారు, ప్రధానమంత్రులు వెళ్లిపోయారు. ఇంకా ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆ దినాలను గురించి ఇక్కడ మాట్లాడుతూ అంత్య దినాలు అనేటటువంటి పదాన్ని వాడారు. అంత్య దినములలో అదిగో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును.
వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు అదిగో ఏ పదాన్ని వాడుతున్నాడు? జంతువులన్న పదాన్ని వాడలేదు, ఇంకా ఏ పదాన్ని, పక్షులన్న పదాన్ని వాడలేదు, కుక్కలన్న పదాన్ని వాడలేదు, నక్కలన్న పదాన్ని వాడలేదు, మనుష్యులు అనేటటువంటి పదాన్ని ఎవరు వాళ్ళు? మనుషులు ఎవరండి? ఎవరు అడుగుతున్నాను చెప్పండి. నేను కాదు, మనమే అనండి. మనమే మనుషులు అంటే మనమే. ఇప్పుడు మన గురించి దేవుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలమును వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు అదిగో ఏంటంట, మనుష్యులు స్వార్థ ప్రియులు. భోజన ప్రియులు అని ఎప్పుడన్నా విన్నారా? మనుషులు భోజన ప్రియులు. ఆ మధ్య కృష్ణరాజు అనేటటువంటి సినీ యాక్టర్ చనిపోతే దాదాపుగా చాలా రకాల వంటలు, దాదాపు 50 కోట్లు పెట్టి వాళ్ళ కొడుకు వంటలు తయారు చేయించాడు. ఇది దినానికి. అప్పుడు న్యూస్ మీడియా వాళ్ళు, ఏంటంటే మీరు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఆ ఊరు లేకపోతే ఆయన ఫ్యాన్స్ అందరికి ఎందుకు భోజనాలు పెడుతున్నారంటే, ఆ కొడుకు చెప్తున్నటువంటి మాట, మా నాన్న భోజన ప్రియుడు. మా నాన్న ఎవరు అంటే భోజన ప్రియుడు. ఆయనకు భోజనం అంటే చాలా ప్రియమం, చాలా ప్రియం. కాబట్టి ఆయనకంటూ నేను ఏదన్నా చేస్తే ఆయన ఎంత ప్రియముగా వాటిని తింటాడు, వాటన్నిటిని కూడా ప్రజలకు తినిపించాలి. అందుకనే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను ఏం చేయించాను ఈ రోజు అని అంటే, వివిధ రకాలైనటువంటి వంటలతో భోజనాన్ని రెడీ చేశాను అన్నాడు. అంటే మనిషి భోజన ప్రియుడు అంటే ఓకే, బట్ మనిషి ఇప్పుడు ఏ ప్రియుడు? స్వార్థ ప్రియుడు. స్వార్థ ప్రియుడు. స్వార్థ ప్రియుడు అంటే తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులు ప్లస్ పిల్లల మధ్య, అక్క తమ్ముడు, అన్నా తమ్ముడు, ఇప్పుడు వీళ్ళ మధ్య బయలుదేరినటువంటిది ఏంటని అంటే స్వార్థం ప్రియమైనటువంటిది. స్వార్థం ప్రియమైనటువంటిదా? స్వార్థం ప్రియమైన అంటే స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయింది అంటే బంధాలు అనేటటువంటి విచ్ఛిన్నమైపోయాయా? విచ్ఛిన్నం అయిపోతేనే కదా కుటుంబాలు కాస్త, ఉమ్మడి కుటుంబాలు కాస్త ఏమైపోతున్నాయని అంటే, ఇదిగో కలిసి ఉన్నటువంటి కుటుంబం మధ్యలోనే మరొక ప్రహరీ కూడా వెలుస్తుంది, లేకపోతే మరొక తడిక, ఇది నీది ఇది నాది, ఇటుపక్క కాకి మళ్ళీ ఇంట్లో వాళ్ళడానికి. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే ఏమైపోతుందంట? పెట్రోల్ కూడా అవసరం లేదా? లేదు. ఇదిగో కాస్త చిమ్ముకుంటూ ఒక చిన్న చెత్త ఆ సైడ్ వేసి చూడండి, ఆమె కంటే మనం పడదు. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంత దూరం వెళ్ళిపోతుందో మీరు ఆలోచన చేయండి. ఓ చిన్న మాట ఏదోలేండి చూసుకోక అలా వేసానంటే సరిపోయేదానికి నీ చెత్తంతా నా ఇంట్లో వేస్తావా అంటే ఏం పెరిగిపోతుంది మనుషుల మధ్య. అందుకని అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఎలాగంటే మనుషులు స్వార్థ ప్రియులు. ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు. అదిగో ఏ పదాన్ని వాడు? తల్లిదండ్రులకు కూడా అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. అంటే ప్రేమ అనురాగాలు అనేటటువంటి వారి మధ్య ఏమి లేకుండా అయిపోయినాయి, అన్ని విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ప్రేమటువంటి అన్నిటినీ ఏమైపోతున్నాయంటే పేలిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు అనేటటువంటివి మనుషుల మధ్య లేకుండా చేయడానికి వచ్చినటువంటి వాడే అపవాది. అందుకనే ఈనాడు బైబిల్ ఏం చేస్తుందంటే ఈ బంధాలన్నింటినీ మళ్ళా పునరుద్ధరించడానికి దేవుడు అద్భుతమైనటువంటి తన జ్ఞాన కట్టడలను, తన ధర్మశాస్త్ర నిబంధనలను ఏం చేశాడని అంటే, ఇదిగో ఈ బంధాలన్నీ పెరిగి పెద్దవాలే తప్ప ఉన్నటువంటి బంధాలు కాస్త విడిపోకుండా ఉండడానికి చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయించాడు. ప్రియమైనటువంటి ఒక తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఎలా ఉండాలి, ఒక భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, ఒక భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, ఒక అన్న పట్ల తమ్ముడు ఎలా ఉండాలి, ఒక తమ్ముడు పట్ల అన్న ఎలా ఉండాలి, ఎక్కడన్నా మీకు నేర్పించారా? లోకానికి సంబంధించినటువంటి విద్యలో ఎక్కడన్నా మీరు నేర్చుకున్నారా అంటే ఎక్కడ కనపడవు. ప్రియమైనటువంటి వారు కనిపించేదంతా బైబిల్లోనే. దైవ వాక్యము దానికి సంబంధించినటువంటి బంధాలను ఎప్పుడు కూడా నిలిపించడానికే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. కానీ అపవాది వాటిని విచ్ఛిన్నం చేయడానికే తాపత్రయపడుతున్నాడు. అలాంటివి ఉండకూడదు, మనుషుల మధ్య ఉండకూడదు. అందుకని ఈనాడు బైబిల్ అనేటటువంటిది నేడు సమాజాన్ని అది బాగుపరిచేటటువంటి పుస్తకంగా ఎవరు దాన్ని ఆలోచించట్లేదు. అది ఒక మత గ్రంథం. అందుకనే సమాజం బైబిల్ అనేటటువంటి ఈ దైవ గ్రంథాన్ని ఏం చేసిందని అంటే ఇదిగో పక్కన పెట్టేసింది. కాబట్టి బంధాలు, అనుబంధాలు అనేటటువంటివి అందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ బంధాలు మాకు అవసరం లేదని చెప్పి ఈనాడు బైబిల్ని కూడా
సమాజం ఏం చేస్తుంది? త్రోసి పక్కన పెట్టేస్తుంది ప్రేమటువంటి. ప్రేమ ఉండాల్సిన చోట ఏముంటుందని అంటే స్వార్థం ఉంటుంది, అనురాగ రహితం ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళు. ధనాపేక్షలు చూసారు, ఆ పదాలు నిజంగా అవి దేవుడు మనల్ని తిడుతూ రాసినటువంటి పదాలు. అలాంటి స్థితిలోకి నేడు మానవ జీవితం వెళ్ళిపోయిందని అంటే వెళ్ళిపోయింది కాబట్టే మనుషుల మధ్య ఈ బంధాలు అనేటటువంటివి కనుమరుగైపోతున్నాయి ప్రేమటువంటి. అందుకని అలాంటి కనుమరుగు కాకుండా ఉండడానికే ఇదిగో వివాహపు వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వివాహపు వ్యవస్థలో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఇదిగో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గర్భ ఫలాలైనటువంటి పిల్లలు ఎలా పెరగాలి, ఎన్నో నియమ నిబంధనలను దేవుడు ఏర్పాటు చేసి ఆ బంధాల మధ్య నీకుంటూ ఒక తన పిల్లల్ని మన కుటుంబంలో ఉంచాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ముచ్చుకు కొన్నిటిని మనం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళి 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని గురించి మాట్లాడుతూ ఇదిగో పిల్లలకు చెప్తున్నటువంటి మాట, తల్లిదండ్రుల పట్ల దేవుడు రాయించినటువంటి మాట. ఈ రకంగా చేస్తే బంధం అనేటటువంటిది అది నిజంగా చాలా పెద్దదవుతుందే తప్ప విచ్ఛిన్నం కాదు ప్రేమటువంటి వాళ్ళు. అదిగో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. అదిగో నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చెయ్యొద్దు అన్నాడు. ఏమండి, ఈ యొక్క బంధాన్ని మీరు ఆలోచన చేయండి. నువ్వేం చేయాలని అంటే ఇదిగో నీ తల్లి ముదిమి యందు నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నప్పుడేమో అదే తల్లిదండ్రులు ఆయన తీసుకెళ్లి ఎక్కడో గురుకులంలో వేసేస్తారు. అప్పుడప్పుడు సెలవులకు వచ్చి ఈయన మా అమ్మ, ఈయన మా నాన్న అనేటటువంటి పదాలతో ఆ 4 రోజులు సెలవులు ఉన్న రోజులు గడిపేసి మళ్ళా గురుకులానికి వెళ్ళిపోతారు, అంటే హాస్టల్కి వెళ్ళిపోతారు. అదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారో తెలుసా? అనాథాశ్రమంలో వేశారు. అందుకనే దేవుడు చెప్తాడు, ఇలాంటి పద్ధతి కాదు నాన్న, నేను చెప్పింది ఒక తల్లిదండ్రుల మధ్య పిల్లలకు ఉండవలసినటువంటి ఈ బంధం అనేటటువంటిది ఎట్లా రెట్టింపోతుందనేది ఇదిగో నేను రాసినటువంటి ఆజ్ఞలు, ధర్మ విధులు, వీటి ప్రకారం నువ్వు నడుచుకుంటే ఆ బంధం అనేటటువంటిది పదిలం అవుతుంది. అలాంటి బంధాల మధ్య నుంచి వచ్చినటువంటి వాడే పరలోకం అనేటటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో కూడా వాడు ఎమడగలుగుతాడు. అందుకనే నీ తల్లి ముదిమి యందు ఏం చేయవద్దు అన్నాడు? నువ్వు నిర్లక్ష్యం చేయబాకు. నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం చేయబాకు. నువ్వు నిర్లక్ష్యం చేసావా, నీ బిడ్డలు కూడా నీ వెనకాల నిన్ను చూస్తూ ఉంటారు. ఒకసారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తామో ఇవన్నిటినీ గమనిస్తూ ఉంటారు మనకు పుట్టినటువంటి పిల్లలు. వీళ్ళు కూడా ఏంటిని రికార్డ్ చేసుకుంటారో తెలుసా? నేను నా తల్లిని ఎలా చేసుకున్నానో ఆడు కూడా రికార్డ్ చేసుకుంటాడు. కాబట్టి వాడు పెద్దవాడు అయినప్పుడు కూడా అదే ఫార్ములా మన మీద కూడా చేస్తాడా లేదా? అదే ఫార్ములా మన మీద కూడా చేస్తాడు. అందుకనే ముది మీద నీ తల్లిని నువ్వేం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. నిర్లక్ష్య పెట్టబాకు. ఒకనాడు నువ్వు నిన్ను కన్నప్పుడు నీ తల్లి నిన్నేం చేసిందో తెలుసా? నీ చెయ్యి తన చేతిలోకి తీసుకొని నడక నేర్పించింది నీకు. నువ్వు తినకుండా ఉన్నప్పుడు నీకు గోరు మొదలు పెట్టింది. వీటన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అదే తల్లికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇదిగో కన్న బిడ్డ అనగా నిన్ను చిన్నప్పుడు ఎలా నువ్వు నడవలేనప్పుడు ఎలా చూసుకుందో తల్లి కూడా ఒకనాడు నడవలేని స్థితిలోనికి వస్తుంది. అదే ట్రీట్మెంట్ నువ్వు కూడా ఇవ్వడానికే ముందు తల్లి నీకు చేసినటువంటి సేవలు నీకు జ్ఞాపకం రావాలి. నీ తండ్రి నిన్ను నడిపించినటువంటి దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకనాడు ఆయన నడవలేనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనను నడిపించగలిగేటటువంటి స్థితికి రావాలి. ఒకనాడు నువ్వు తినలేక ఏదో గోరుముద్దలు చేసి ఎలాగైతే పెడుతుంటాడో మరొక నాడు కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా తినలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసు. తినిపించే ఒక రోజు వస్తుంది, కానీ దాన్ని నువ్వు అలక్ష్యం చేయబాకు అన్నాడు. ఇలా చేసినప్పుడు ఆ బంధాలు అనేటటువంటివి ఏ స్థాయిలో ఉంటాయో మీరు ఆలోచించండి. వాటిని చూస్తున్నటువంటి నీ పిల్లలు కూడా అమ్మో మా తాతగారిని మా నాన్న ఇంత బాగా చూసుకున్నప్పుడు నిజంగా ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా మంచంలో పడిన తర్వాత ఆ పెద్ద ఆయన తీసుకెళ్లి ఎక్కడేస్తారంటే అదిగో ఆ ఇంటి ముందున్నటువంటి ఒక రేకుల షెడ్లోనే పడేస్తారు. అక్కడ ఫ్యాన్ ఉండదు, అలాగని చెప్పి దోమతారు. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఆ ముసలి వాడికి ఏమీ అందించదు. అంటే బ్రతికితే బ్రతుకు, చనిపోతే చనిపో.
అన్నట్లుగా తీసుకెళ్లి ఆ ఒక మూలం పడేస్తారు. ఇవన్నీ ఎవరు గమనిస్తుంటారంటే నీ కొడుకు గమనిస్తూ ఉంటాను నేను. అంటే రేపు నీకు కూడా ఇదే పరిస్థితిని వాడు కలగజేసేదానికి నువ్వే ఒక గొప్ప ఏర్పాటు చేస్తున్నావు. అలా కాదు ప్రేమటువంటి వాళ్ళు. దేవుడిచ్చినటువంటి ఈ బంధాలు అనుబంధాలు అనేటటువంటివి మన మధ్యలో ఇంకా బాగా స్థిరపడాలని అంటే దేవుని వాక్యమే దానికి పునాది అవ్వాలి. దేవుని వాక్యమే పునాది అవ్వాలి. చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం తండ్రినైనను తల్లినైనను అదిగో ఈ తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము అదిగో నీ తండ్రినైనను తల్లినైనను దూషించు వాని యొక్క దీపము ఆరు చీకటిలో ఆరిపోవును. కారు చీకట్లో ఏమైపోద్దంట? ఆరిపోతుంది. తీసేస్తాను అంటున్నాడు దేవుడు. నీ తల్లిని తండ్రిని నువ్వు దూషిస్తే ఏమైపోతావో తెలుసా? నువ్వు ఆరిపేటట్టు చేస్తాను. నిజంగా ప్రేమించడం అనేటటువంటి ఈ కార్యక్రమం ఉందే, ఇది ఎంత గొప్పదో నీకు అర్థం. ప్రేమ ఇవ్వడం అన్నమాట. ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసు? ప్రేమను ఇవ్వడం. నువ్వు ఎంత డబ్బు ఇస్తే ప్రేమ ఇవ్వడం అనే దాంతో సమానమైపోతుంది? అలా కాదు కదా ప్రేమటువంటి. అందుకనే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 19వ కీడు చేసి తండ్రికి కీడు చేసి అదిగో తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు అన్నాడు. అపకీర్తిని అంటే తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు ఏమైపోతాడంట? అవమానమును అన్నాడు ప్రేమటువంటి. అందుకని మానవ యొక్క లక్షణాలలో ఇదిగో ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి రోజు రోజుకి పెరగాలని అంటే వారి మధ్య ఉండవలసింది దైవ నియమము. ప్రియమైనటువంటి వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆ కట్టడలు ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి మనుషులుగా మనం పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కూడా రేపు అలాంటి కుటుంబంలో మనం ఉండాలి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్న పదాన్ని వాడాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ప్రతిరూపమే భూమి మీద మనం నివసిస్తున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది. అందుకని చూడండి, మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలను మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలను మనం ఆలోచించగలిగితే, వారు నిందారహితులై ఉండినట్లు ఈలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను అన్నాడు. స్వకీయులంటే భార్య, బిడ్డలు, తన కుటుంబం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా హాస్టల్లో చదువుకుంటే సంరక్షకుని సంతకం అని ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో. తల్లిదండ్రుల సంతకమా? కాదు. సంరక్షకుడు అంటే నీకేం కావాలో చూసేటటువంటి వాడు సంరక్షకుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అంటే మిమ్మల్ని పోషించేవాడు అని అర్థం. అంటే ఒక యజమాని తన కుటుంబం పట్ల ఎలా ఉండాలంట? పోషించేవాడుగా, సంరక్షించేటటువంటి వాడుగా. వాడు అంటే విశేషముగా తన స్వకీయులను సంరక్షించకపోతే ఎలా ఉంటాడంట? వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అదిగో అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడా? అంటే తన స్వకీయులను, ముఖ్యంగా విశేషముగా తన ఇంటి వారిని ఏం చేసేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి? సంరక్షించేటటువంటి వాడుగా ఉండాలి కుటుంబ యజమాని. ఆ కుటుంబ వ్యవస్థలో బంధాలు, అనుబంధాలు అనేటటువంటివి ఎలా పెరుగుతాయి? అప్పుడప్పుడు మీరు చూడండి, చిన్న పిల్లలు ఎవరి దగ్గరకైతే ముద్దుగా వెళ్తుంటారని అంటే, ఇదిగో ఏమంటే తాతగా నా దగ్గరికే, ఇది ఇంటికి వెళ్ళినప్పుడల్లా నా దగ్గరికే వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వే వాడిని ఎక్కువ ప్రేమిస్తుంటావని. ఇదిగో తల్లి దగ్గరకు పెద్దగా పోడండి, నేను వచ్చినప్పుడే నన్ను కౌగిలించుకుంటాడు, నాకు ముద్దులు పెడతాడు. ఎందుకో తెలుసా? నువ్వే ఏం చేస్తుంటావో తెలుసా? ఆ బిడ్డకి అవసరమైనటువంటి వాటన్నిటిని తీసుకొచ్చిస్తావు కాబట్టి వాడి మైండ్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. నన్ను బాగా చూసుకునేది ఎవరు? అది తాత కావచ్చు, లేకపోతే ఎవరైతే బాగా చూస్తారో వారి పట్లనే వారి యొక్క ప్రేమానురాగాలు అనేటటువంటి వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు. ప్రేమ అంటే బంధం అనేటటువంటిది. ఇదిగో ఈ ప్రేమను చూపించేటటువంటి వాటిలో కూడా ఇది
ఒక భాగమై ఉంటుందా అంటే అవును. అందుకని ఒక యజమానిగా నువ్వు ఒక కుటుంబానికి ఒక యజమాని అయితే స్వకీయ అంటే ముఖ్యంగా చెప్తున్నాడు, నీ స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని ఏం చేయాలంట, సంరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి అని. అంటే ఈ సంరక్షణ అనేటటువంటిది నీ కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాలను ఏం చేస్తుంది అంటే ఇదిగో పెంపొందింపజేస్తుంది. ప్రేమటువంటి వాళ్ళ పెంపొందింపజేస్తుంది. మనకు తెలుసు కదా, అబ్రహాం గారు కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఒక అమ్మాయిని ఎతకమని చెప్పి పనివాడైనటువంటి ఒక అతన్ని పంపించాడు, ఎలియాజరు వెళుతుందిగో ఆ ఎలియాజరు ఇక్కడ ఉన్నటువంటి కనాన స్త్రీల్లో నాకు కోడలొద్దు, నా స్వకీయుల దగ్గరకు వెళ్ళు అన్నాడు. నిజంగా ఆ ఎలియాజరు ఎవరో తెలియదు కాబట్టి అక్కడ నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి రెబ్కమ్మ తల్లి ఏం చేసినానంటే ఎలియాజరుకు నీళ్లు ఇచ్చింది, ఎలియాజరుతో పాటు ఉన్నటువంటి ఒంటెలకు కూడా నీళ్లు పోసిందండి. ఆ రోజుల్లో మోటార్ వేసి తిప్పే పైపులు లేవు, బావిల నుంచి చేరాలా ఎన్ని ఒక ఒంటె నీళ్లు తాగడం అంటే చిన్న సంగతి కాదు. మనుషులకు నీళ్లు అవసరం, ఒంటె పొట్టను కోసి మరి నీళ్లు తాగి దాన్ని చంపేస్తారు. అంటే అది ఒక ట్యాంకా? అవును. ఎన్ని నీళ్లు తాగిందో అలా ఒంటెలు ఎన్నంతే ఉన్నాయి అన్నిటికీ నీళ్లు చేదిపోసినటువంటి ఆమె రిబ్కా. చాలా మంది అనుకున్నారు బాగా పని చేసేటటువంటి కోడలు కావాలని ఇప్పుడు ఎక్కడికి పంపించాడంటే అబ్రహాం, బాగా పనిచేసే కోడలు కావాలని ఎక్కడికి పంపించాడు, తన స్వకీయుల్లోకి పంపించాడు. నిజంగా అబ్రహాం గారికి ఉన్నటువంటి పని వాళ్ళ సంఖ్య ఎంతండి? చాలా మంది కదా. ఇప్పుడు పనిచేసే కోళ్లే కావాలి ఆయనకి, పనిచేసే కోళ్లే కావాలా? అవసరం లేదు. నీళ్లు చేరాల్సినటువంటి అవసరత అబ్రహాం గారి కుటుంబంలో లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాం గారి కుటుంబం లేదు. మరి అబ్రహాం చాలా మంది పని వాళ్ళకి అంటున్న యజమాని కదా, అలాంటప్పుడు పనిచేసేటటువంటి కోళ్లు ఎందుకు అవసరమైంది ఆయనకి? ఎందుకు అవసరమైందో తెలుసా? అందుకని రాస్తున్నాడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అంటే అలాంటి గుణం రెబ్కాలో ఎందుకు కనిపించింది, అలాంటి ఆమెను ఎందుకు ఎలియాజరు తీసుకెళ్లాడంటే నిజంగా వచ్చిన ఎలియాజరు కూడా ఒక పనివాడే అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ అధ్యాయం 16వ వచనం, అదిగో నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఇక్కడ నెనరు అనేటటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు అని అంటే కనికరము అనేటటువంటి అర్థం. దాని పక్కన మీరు రాసుకోండి, నెనరు అంటే కనికరము. కనికరం అనేటటువంటిది ఇదిగో ప్రతి స్త్రీలో మనకి కనిపించాలి తప్ప, ప్రతి స్త్రీలో ఈనాడు కనికరం బదులు ఏం కనిపిస్తుంది అంటే కనకం కనిపిస్తుంది. పెళ్లి చూపులకు మీరు వెళ్ళి చూడండి, అమ్మాయి ముఖంలో మనకు కనిపిస్తున్నటువంటి కనికరమా లేకపోతే కనకమా? ఆ మధ్య ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ యొక్క సామాన్లన్నీ తెచ్చి అమ్మాయికి ధరింపజేశారు. అమ్మో ఈ అమ్మాయికి చాలా బంగారు కొనిపెట్టాడు వీళ్ళ నాన్న అని సంబంధం ఓకే చేశారు. ఆ తర్వాత అప్పగింతలు జరిగేటప్పుడు ఒకే ఒక దండ వేసుకొని పోయిందంట ఆ ఇంటికి. అప్పుడు గొడవ ప్రారంభమైంది. ఏంటా గొడవ? పెళ్లి చూపుల్లో నేను చూసిన బంగారంతో వేసుకుని వస్తే తప్ప నిన్ను లోపలికి రానిది. అంటే ఈనాడు మనుషులకు ఏం కనిపించాలి అమ్మాయిలని అంటే కనకం కనిపించాలి, కానీ కనికరం అనేటటువంటిది అవసరమా? కనికరం అనేటటువంటిది మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది కనకం మాత్రమే. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకనే ఇక్కడ ఎలియాజరులో నిజంగా రిబ్కాలో కనిపించింది ఏంటంటే కనికరము. కనికరపడింది. ఒంటెలు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాయి. ఇది అందులో ఉన్నటువంటి వ్యక్తి కూడా తనతో పాటు వచ్చినటువంటి పని వాళ్ళకు కూడా ఇదిగో ఆమె ఎంత కనికరం చూపించకపోతే ఆమెలో కనిపించినటువంటి ఆ కనికరానికి ఎలియాజరు ముగ్ధుడైపోయి ఆమెను తీసుకెళ్లి తన యజమానుడికి అప్పచెప్పాడు. ప్రియమైనటువంటి ఇక రూతు నయోమి అనేటటువంటి ఆ యొక్క మోయాబీ దేశస్తురాలైనటువంటి రూతు విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఇదిగో ఆ మోయాబీ దేశస్తురాలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నయోమికి దేవుడు ఉన్నటువంటి యెరూషలేము పట్టణాన్ని వదిలేసి దేవుడు లేనటువంటి ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది. ప్రేమటువంటి అలా వెళ్ళినప్పుడు తన ఇద్దరు కుమారులకు మోయాబీరాల నుంచి వివాహం చేసింది. ఆ మోయాబీరాలను వివాహం చేసుకుంది తప్ప ఆ కన్న కొడుకులు కూడా ఆ రోజు ఏమైపోయారంటే చనిపోయారు. అప్పుడు ఇద్దరు కోడల్ని పిలిచి చెప్తుంది, ఓర్ప రూతు. ఓర్ప అంటే మనకు తెలుసు ఓర్పు లేనా. రూతు సంగతి వీళ్ళిద్దరిని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడు, నా కుమార్తెలారా అన్న పదాన్ని వాడుతుంది. ఏ అత్త అయినా కూడా కోడల్ని ఎలా పిలుస్తుందండి? కుమార్తె అంటదా? లేదు. అందుకని అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఇదిగో ఆ కుటుంబాలలో
నిజంగా నయోమి పట్ల అంతటి ప్రేమను కనపరిచినటువంటి రూతు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో రూతు అంటున్నటువంటి మాటలు, ఓర్ప అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ముద్దు పెట్టేసి, ఏం ముద్దు అది, పవిత్రమైనటువంటి ముద్దు పెట్టి, ఓకే అత్తమ్మ నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేను వెళ్ళి మోయాబీల్లో ఎవడో ఒకరిని చూసి నేను నా వివాహం చేసుకుంటాను అని పాదాలు మొక్కి మరీ ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళిపోయింది బయట. బట్ రూతు యొక్క ఆలోచన మీరు గమనించండి. ఆమె యొక్క ఆలోచన ఎలాగుందని అంటే, ఇదిగో నయోమి అంటుంది, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి. మా కుటుంబాల్లో అంటే మోయాబు అయినటువంటి మా దేశంలో మా కుటుంబాల్లో లేనటువంటి దేవుడు మీ కుటుంబాల్లో ఉన్నాడు అనేటటువంటి పదం. నిజంగా రూతుకి తెలుసా యెహోవా దేవుడు అంటే? ఆయన్ను ఉన్నటువంటి ఆయన దేవుడిగా కలిగినటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏమన్నా రూతుకు తెలుసా అని అంటే తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరైతే మోయాబీరాలైనటువంటి రూతును తన ఇంటి కోడలుగా తెచ్చుకుందో, ఇప్పుడు నయోమి అనేటటువంటి ఆమె ఏ దేవుని గురించి రోజు ప్రకటన చేస్తూ వచ్చింది కోడలు ఇద్దరికి? నిజంగా నయోమి అనేటటువంటి ఆమె దేవుని గురించినటువంటి ఆలోచన చెప్పి ఉండకపోతే నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి పదం వస్తుందా రూతు నోట్లో నుంచి? ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు, ఆయన ప్రేమ ఏంటో తెలియదు, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఎవరిలో చూస్తూ వస్తుంది రూతు? నయోమిలో చూస్తూ వస్తుంది. నయోమి నిద్ర లేచిన దగ్గర నుంచి కోడలతో ఏం మాట్లాడుతుందో తెలుసా? ఆంట్లు ఎందుకు ఇలా దోగాం, ఈ కూరలో ఉప్పేయడం తెలియదా, నీకు పని నేర్పించిన నీ తల్లిదండ్రులు ఏమన్నా అంటే వాళ్ళని అనాలి, ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడుతుందా? లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇప్పుడు నయోమి నోట్లోంచి వస్తున్నటువంటి ప్రతి మాట దేవుని యొక్క ఉద్దేశాల గురించి మాట్లాడుతుంది. కాబట్టి రూతు ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏంటా నిర్ణయం అని అంటే, అత్తమ్మ నీ దేవుడే దేవుడే. ఆ పదం వెనకాల మీరు ఆలోచన చేయండి. ఎన్ని సంగతులు వింటే కానీ ఇప్పుడు రూతుతో అలాంటి, ఆ రూతు నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయి. నీ దేవుడే నా దేవుడు, ఇదిగో నిన్ను ఎక్కడైతే పూడ్చిపెడతారో మరణించిన తర్వాత నేను కూడా అక్కడే పూడ్చిపెట్టబడాలి అనేటటువంటి పదం. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, అత్త ఎప్పుడు కూడా అమ్మలాగా ప్రవర్తిస్తే కోడలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక కూతురులాగా ఉంటుంది అన్న సంగతి. అంటే బంధాలు ఏమవ్వాలి ఇక్కడ అంటే పటిష్టం అవ్వాలి. ఏమిటి, రెండు కుటుంబాలు ఏకమైనప్పుడు వారి బలం పెద్దదవ్వాలి తప్ప వారి మధ్య బలహీనత అనేటటువంటిది రావడానికి ఎంత మాత్రం వీలు లేదు, ఎంత మాత్రం. అందుకనే దేవుడు బంధాలు అనేటటువంటిని, కుటుంబం అనేటటువంటిది ఉంటేనే ఈ బంధాలు అనేటటువంటి స్థిరపరచబడతాయి ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారా. ఇంకా చాలా సంగతులు మనం మాట్లాడుకోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల గురించి ఎన్నో సంగతులు దేవుడు మన కొరకు రాయించాడు. ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు మాత్రమే కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ఈ బంధాలను మనం ఎలా కాపాడుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం, అదే దైవ వాక్యం. అందుకనే కుటుంబాలుగా వచ్చి దేవుని యొక్క కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయని అంటే కుటుంబం వచ్చి ఎక్కడ కూర్చోవాలో తెలుసా? దేవుని సముఖంలో కూర్చోవాలి ప్రియమైనటువంటి. ఇదిగో నువ్వు ఈ రోజు ఆదివారం ఈ రోజు నువ్వు వెళ్ళు, నేను ఇంకొక సంఘానికి వెళ్తాను, ఇదిగో పిల్లలు మీరు ఇంకో దానికి వెళ్ళిపోండి అని పంపించడం కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు డాబాలో మీకు రాస్తున్నట్టు బైపాస్ లో ఫ్యామిలీ డాబా అని రాస్తుంటారు. ఫ్యామిలీ డాబా అని ఎందుకు రాస్తారో తెలుసు? ఫ్యామిలీ వచ్చి మా దగ్గర తినేసిపోవాలి అని. అంటే ఒక కుటుంబంగా మీరు వచ్చి మేము అందించేటటువంటి పదార్థాలను తినేసి మేము ఇచ్చిన బిల్లు కట్టేసిపోతే మాకు అది ఆనందం అనేటటువంటి పదాన్ని. అంటే కుటుంబంగా రావాలని ఎందుకు కోరుకుంటారు వాళ్ళు? వ్యక్తిగా నువ్వు ఒక్కడివే వెళ్తే బిల్లు చాలా తక్కువ అవుతుంది, కాబట్టి కుటుంబంగా మీరు వెళితే బిల్లు కూడా ఎక్కువ అవుతుంది. మీరు కూడా ఆ తినేటప్పుడు ఇది కొంచెం తిను అని ఒకరొకరు వడ్డించుకుంటూ తినేటటువంటి ఆ ప్రేమానురాగాలు ఆ బంధాలు కావాలని కోరుకుంటున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. ఆ బంధాలు సుస్థిరం కావాలంటే, ప్రతి కుటుంబంలో సుస్థిరం కావాలని అంటే వారి మధ్య ఉండవలసింది దైవ వాక్యం. అలాంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏ కుటుంబం కూడా నెగ్లెక్ట్ చేసిందా అపవాది కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతాం. కుటుంబంలో బంధాలు నిలబడాలని అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా వారి హృదయాల్లో ఏమవ్వాలి? వారి హృదయాల్లో పెరుగుతూ ఉండాలి ప్రియమైనటువంటి. అందుకనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ పిల్లలు ముందుగా నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు మీ హృదయాల్లో ఉండాలి. తల్లిదండ్రుల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదువుకుని ముగించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం
6వ వచనాన్ని మనం ఆలోచించాలి. నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు, ఈ మాటలు నీ హృదయంలో నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట అదిగో కూర్చుండినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. వాటిని గూర్చి మాట్లాడాలి. ఏమంటే ఎప్పుడైనా చేసామా మన బిడ్డల పట్ల ఇలాంటిది? బంధాలు అనేటటువంటి సుస్థిరం కావాలని అంటే, బంధాలు అనేటటువంటి అభివృద్ధి చెందాలంటే, బంధాల మధ్య నీకు అనుబంధం పెరగాలని అంటే ఉండవలసింది దైవ వాక్యమే. లోక సంబంధమైనటువంటి మాటలు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నీ కలయిక ఎవరితో ఉండాలంటే ఇదిగో దైవ సంకల్పంలో ఉన్నటువంటి మనుషుల మధ్య. ఇలా కాదు, నువ్వు ఒక్కసారి పక్కకెళ్ళి చూడు, అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి స్వార్థం, ధనాపేక్ష, అసూయ, వీటన్నిటిలో ఏమైపోతాయంటే కుటుంబాలే ఆవిరైపోతాయి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆవిరైపోతాయి. బట్ దైవ ప్రేమ, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క మాటలు, ఆయన ఉన్నతమైనటువంటి కట్టడాల మధ్య ఒక మనిషి ఎలా బ్రతకాలో నిర్దేశిస్తున్నటువంటి మాటలను దేవుడు నీకు అర్థమయ్యే రీతిలో, నీకు వచ్చినటువంటి భాషలో, నీకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పేటటువంటి బోధకులను ఈ రోజు నీ మధ్య నిలబెట్టాడని అంటే దాని అర్థం అలా మనం అందరం నడుచుకోవడానికే కదా దేవుడు ఇంతటి ఏర్పాటు చేసింది. ఈ రోజు కూడా ఇన్ని మాటలు మనకి ఇలా వినిపించాలని అంటే ఏదో ఒక కుటుంబం ముందుకు రావాలి. ఆ వచ్చినటువంటి కుటుంబమే మా సహోదరులు సునీల్, రమ. ఇన్ని మాటలు నిజంగా వాళ్ళు ఎంత ఆసక్తి దేవుని పట్ల ఉండకపోతే ఒక కుటుంబంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇదిగో ఎలాగైనా కూడా దేవుని యొక్క మాటలు వినిపించడానికి మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా పేరున ఫోన్ చేసి మరి, అంటే మీ మీద ఉన్నటువంటి ప్రేమ, దైవ ప్రేమ, ఆమెను, ఆ కుటుంబాన్ని ఎంతగా బలవంతం చేయకపోతే ఎంతమంది వచ్చి కూర్చొని ఈ మాటలు వినగలుగుతాం? అసలు ఈ ఆలోచనే లేదనుకోండి. ఈ రోజు కూడా ఆమె ఏదో టీవీ చూసుకుంటూ, ఏదో తను వండుకుని తింటూ, ఇదిగో తెచ్చుకునింది తన పిల్లలకు పెట్టుకుంటూ ఈ రాత్రి గడిపేయవచ్చు. బట్ ఇలాంటి రాత్రి ఒకటి జరగాలని ఎందుకు కోరుకుందని అంటే దైవ ప్రేమ ప్రేమటువంటి వాళ్ళు. ఆ ప్రేమ ఎప్పుడు బలవంతం చేస్తుంది. అంత మాత్రమే కాదు, అనేక కుటుంబాల్లో ఈ బంధాలు సుస్థిరం కావాలని అంటే కావాల్సింది దైవ వాక్యం. అలాంటి వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుకుంటూ చాలా చక్కగా మనం ప్రేమించి చక్కటి ఆతిథ్యాన్ని మనకు వాళ్ళు ఇవ్వడానికి ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తించారు. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బంధం, ఈ అనుబంధాలు అనేటటువంటివి అపవాదికి చోటు లేకుండా ఇదిగో దేవుని యొక్క నియమ నిబంధనలతో, కట్టలతో వారు తమ యొక్క జీవితాలను, తమ బిడ్డల యొక్క భవిష్యత్తును తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మాకన్న తండ్రి, మీ ప్రేమను బట్టి ఇప్పటి వరకు మాకు అందించినటువంటి మీ మాటల యొక్క సారాంశాన్ని ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి కుటుంబం, భూమి మీద ఉన్నటువంటి కుటుంబం ఒక ఛాయలాగా మీరు మా మధ్యలో ఉంచారు. కుటుంబాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అనుబంధాలు అనేటటువంటివి సుస్థిరం చేయడానికి మీరు రాయించినటువంటి గ్రంథపు మాటలు, మీరు నిర్ణయించినటువంటి చట్టాలు, మీరు నిర్ణయించినటువంటి ఎన్నో మాటలు, వాటి ప్రకారం మేము నడుచుకోగలిగాం. మా మధ్య ఉన్నటువంటి బంధాలు అనేటటువంటి సుస్థిరం అవుతాయి. రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకంలో ఒక తండ్రి పట్ల మేము ఎలా నడుచుకోవాలనేటటువంటి ఆ నిర్ణయానికి మేము పునాది ఈ భూలోకంలో ఉన్న కానీ మేము సంపాదించుకునే గొప్ప ఏర్పాట్లను మీరు చేసిన దాన్ని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ, ఇదిగో ఎంతటి ఖర్చు అయినటువంటి యొక్క కార్యక్రమానికి తమ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నతమైనటువంటి మీ మాటలు చెప్పించే విధంగా మా సునీల్ అలాగే రమ వారి కుటుంబం చేసినటువంటి యొక్క ప్రయత్నం నిజంగా వారిని మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరచండి. ఆ కుటుంబానికి కావాల్సినటువంటి న్యాయమైన అవసరతలు మీ యొక్క జోక్యాన్ని కలిగించుకోండి. ఇదిగో గర్భ ఫలాలైన 2 బిడ్డలను మీరు బహుమానంగా వారి కుటుంబంలో మీరు అనుగ్రహించారు. 2 తల్లిదండ్రులు ఇదిగో వారి మధ్య ఎంత ద్వేషాలు, భావాలు ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటినీ వారు దూరపరిచి ఉన్నతమైనటువంటి మీ ప్రేమను బట్టి 2 యొక్క తల్లిదండ్రుల మధ్య కూడా వారి యొక్క ప్రేమను వారు పంచులాగా సహాయం చేసి నడిపించమని, అలాగే చేరువతిని బిడ్డలందరికీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని కొనియాడుతూ నా కుటుంబానికి కావాల్సిన న్యాయమైన అవసరతలు, అది అనారోగ్య స్థితి కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు కావచ్చు, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ వారికి భద్రతను, క్షేమాన్ని, అంత మాత్రమే కాకుండా చేరువతిని బిడ్డలందరి యొక్క మనస్సులలో యొక్క వాక్యాలు వాళ్ళు రాసుకుని మీరు అనుగ్రహించేటటువంటి ప్రతి నియమ నిబంధనల ప్రకారం బిడ్డలు జీవించలాగా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభుల వారిని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
అందరికీ